కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ఈ ఏడాది ప్రచురించిన కొత్త పుస్తకం రీమేకింగ్ హిస్టరీ 1948 పోలీస్ యాక్షన్ అండ్ ద ముస్లిమ్స్ ఆఫ్ హైదరాబాద్ పుస్తకాన్ని మంచి పుస్తకం పాఠకులకి వీక్షకులకు పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. గత కొంతకాలంగా మంచి పుస్తకాలని చదువరుల దాకా తీసుకువెళ్ళడానికి మంచి పుస్తకం చేస్తున్న కృషిని నేను గమనిస్తూనే ఉన్నాను. ఎన్నో కొత్త పుస్తకాల గురించి నాకు మంచి పుస్తకం ద్వారా పరిచయం అయింది. మీరు కూడా మంచి పుస్తకానికి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త పుస్తకాల గురించి పరిచయాలని ఆ రచయితల ద్వారానే వినండి. ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్న పుస్తకం రీమేకింగ్ హిస్టరీ ఒక రకంగా హైదరాబాదు చరిత్రలో మనకి తెలియని అనేక కోణాలని పరిచయం చేస్తుంది. 1948లో పోలీసు చర్య జరిగింది. 5 రోజుల పాటు జరిగిన పోలీసు చర్య, నిజానికి ఇది మిలిటరీ చర్య అనాలి, కానీ పోలీసు చర్య అన్నది ప్రభుత్వం స్పాన్సర్ చేసిన పదం. ఈ మిలిటరీ దురాక్రమణ 5 రోజుల పాటు జరిగినప్పుడు నిజాం నవాబుని లొంగ తీసుకున్నారు. హైదరాబాద్ స్టేట్ని యూనియన్ గవర్నమెంట్లో చేర్చుకున్నారు. ఇదంతా కూడా పైకి కనిపించే చరిత్ర, కానీ పైకి కనిపించని విషాదాలు ఈ 5 రోజుల్లోనే కాకుండా ఆ తర్వాత 365 రోజుల్లో చాలా జరిగాయి. ఈ సంఘటన మీద, ఈ దురాక్రమణ మీద నివేదిక సమర్పించడానికి నియమించిన కమిటీ తేల్చిన విషయాల ప్రకారం దాదాపు 27,000 మంది ఈ 5 రోజుల యుద్ధంలో చనిపోయారు. కొన్ని లక్షల మంది వేరే దేశాలకి ప్రవాసం వెళ్ళారు. అంతేకాకుండా హైదరాబాదు చుట్టుపక్కల తెలంగాణ గ్రామాల్లో, పట్టణాల్లో దీనికి సంబంధించిన హింస పర్యవసానాలు చాలా విషాదకరమైన స్థితికి దారితీశాయి. కానీ అటు హైదరాబాద్ చరిత్ర గురించి చెప్పిన అధికారిక చరిత్రల్లో కానీ, ఇటు తెలంగాణ సాయుధ పోరాటం గురించి రాసిన చరిత్రల్లో కానీ ఎక్కడా కూడా మనకి ఈ మిలిటరీ దురాక్రమణ గురించి ప్రస్తావన కూడా ఉండదు. దానికి కారణం ఏంటంటే అధికారిక చరిత్రలన్నీ కూడా ఒక విధంగా కాంగ్రెసు ఆదేశానుసారం నడిచిన చరిత్రలు. ఇక తెలంగాణ పోరాట సమయంలో తెలంగాణ పోరాట నాయకులు కానివ్వండి, మార్క్సిస్టు చరిత్రకారులు కానివ్వండి, రాసిన చరిత్రలన్నీ కూడా ఎక్కువగా భూమి సమస్య గురించి దృష్టి కేంద్రీకరించడం వల్ల అందులో ముస్లిం సమస్యకి చోటు లేకుండా పోయింది. దాంతోపాటు అసలు తెలంగాణ పోరాటంలో కూడా ముస్లింల పాత్రకి ఇప్పటిదాకా సరైన న్యాయం జరగలేదు. దీనికన్నిటికీ కారణమైన పోలీసు చర్యని, పోలీస్ యాక్షన్, నేను ఆ పదమే వాడుతున్నాను ఎందుకంటే అదే ఎక్కువ మందికి తెలుసు కాబట్టి. ఈ పోలీసు చర్య చుట్టూ చాలా మానవ విషాదం ఉంది. ఈ విషాదం ఇటు హైదరాబాద్లోను, మొత్తంగా దక్కన్లోను, తెలంగాణలోను గ్రామాన కూడా అలుముకుపోయింది. చాలా కుటుంబాలు దిక్కులేనివైపోయాయి. చాలామంది వలస వెళ్ళారు. నిరుద్యోగం మొదలైంది. తర్వాత ముస్లింల ఆర్థిక స్థితి క్రమంగా దిగజారింది. మిగిలిన వర్గాలు క్రమంగా అప్వర్డ్ మొబిలిటీకి అలవాటవుతున్న దశలో ముస్లిం సమాజం మాత్రం రాను రాను కిందికి దిగజారిపోయింది. ఈ స్థితిని గురించి చెప్పడానికి మనకి డాక్యుమెంటేషన్ లేదు.
ఉన్న ఒక్క నివేదికని ప్రభుత్వం రహస్య నివేదికగా మార్చివేసింది. అది కూడా ఈ మధ్య దాకా అందుబాటులో రాలేదు. అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని క్లాసిఫై చేశారు. అంటే నివేదిక చుట్టూ జరిగిన రాజకీయాలు కూడా ఇక్కడ మనం గమనించాలి. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ముస్లిం సమస్య చుట్టూ జరిగిన రాజకీయాలు, 2 ఈ మిలిటరీ చర్య చుట్టూ జరిగిన రాజకీయాలు. సర్దార్ పటేల్ కేవలం తన ఇష్టానిష్టాల మేరకు ఒక దశలో సర్దార్ పటేల్ నెహ్రూ ఇష్టాన్ని కూడా నిరాకరించి ఈ మిలిటరీ చర్యకి ఆదేశాలు ఇచ్చాడని మనం వింటున్నాం. అంటే అప్పటికే సర్దార్ పటేల్లో ఉన్న హిందుత్వ ఛాయలు మనం ఇక్కడ చూడవచ్చు. పోలీస్ యాక్షన్ ఒకటే కాదు, కాశ్మీర్ విషయంలో కూడా సర్దార్ పటేల్ వైఖరి అతనిలో ఉన్న ప్రోటో హిందుత్వ లక్షణాలని బయటికి తీసుకొస్తుంది. ఈ స్థితి రాజకీయంగా ఒక రకంగా ఉంటే మొత్తంగా దీనికి ఒక హ్యూమన్ ఫేస్ ఉంది. ఈ ముఖం వివర్ణమై ఉంది, రకరకాలుగా ఉంది. ఇందులో కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా ముస్లిమేతరులు, ముఖ్యంగా హిందువులు, కింది వర్గాల వాళ్ళు, క్రిస్టియన్లు చాలా అవస్థల పాలయ్యారు. నేను ఈ సంఘటన గురించి నాకు మొదట అంత ఆసక్తి లేదు. కానీ నేను ఇంతకు ముందు రాసిన పీర్ల పండుగ గురించి రాసిన ఒక పుస్తకంలో దానికి సంబంధించిన కథనాలు అవి నేను సేకరించడానికి వెళ్ళినప్పుడు కరీంనగర్లో ఒక పీర్ల పండుగ పెర్ఫార్మర్, ఆయన పీర్ల పండుగ పాట పాడాక నాతో మాట్లాడుతూ, మీరు పట్టించుకోవాల్సింది అసలు ఇది కాదు, ఇందులో కొంత సంతోషం ఉంది, కొంత విషాదం ఉంది, ఇందులో ముస్లింల బాధ కూడా ఉంది. కానీ ఇంతకంటే విషాదాన్ని తెలంగాణ, హైదరాబాద్, దక్కన్ ముస్లింలు, మొత్తం సమాజం, ఆయన ఏమన్నాడంటే ఇది కేవలం ముస్లింల సమస్య కాదు, ఇది అందరి సమస్య, ఎదుర్కొన్న విషాదం ఉంది, దాని గురించి మీరు రాయండి అని మొదటిసారిగా ఆయన నాకు పోలీస్ యాక్షన్ గురించి చెప్పాడు. దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు లేరు. ఆయన కోవిడ్కి ముందే చనిపోయారు. అప్పటికే నేను కలిసినప్పటికే ఆయనకి 70 ఏళ్ళు పైన ఉన్నాయి. కానీ చాలా ఓపిక తెచ్చుకొని ఆయన పీర్ల పండగ కథనాలన్నీ చెప్పారు. తర్వాత నాకు ఆ రోజు చాలా బాధ కలిగించినవి, కొన్ని సంవత్సరాల పాటు నన్ను వెంటాడినవి పోలీసు చర్య గురించి, మిలిటరీ చర్య గురించి, వాళ్ళ దురాగతాల గురించి, అప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు చేసిన దురాగతాల గురించి చెప్పిన విషయాలు, పడ్డ హింస, ఇవి ఆ తర్వాత నేను దీనికి సంబంధించిన విషయాల్ని సేకరించడం మొదలుపెట్టాను. కానీ నాకు పెద్దగా అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే అప్పటికే ఆ విషాదాన్ని చూసిన చాలామంది చనిపోయారు. ఇక మిగిలిన వాళ్ళల్లో కొన్ని వందల గ్రామాలు, కొన్ని వందల పట్టణాలు తిరిగి నేను 100 మంది ఈ మిలిటరీ దురాక్రమణ సాక్షుల్ని ఇంటర్వ్యూలు చేశాను. ఈ 100 మందిది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ, ఒక్కొక్క కుటుంబానిది ఒక్కొక్క వ్యథ. దీని గురించి చెప్పడానికి నిజానికి ఆ 100 మంది వాళ్ళ జీవన కథనాలే ఒక పెద్ద పుస్తకం అవుతుంది. ఎందుకంటే ఇవి ఎక్కడా కూడా ఎవరు కూడా దీన్ని ప్రస్తావించలేదు కాబట్టి అది ఒక నాన్ ఫిక్షన్ బుక్గా రాయాలని ముందు అనుకున్నాను నేను. కానీ తర్వాత నేను ఈ విషయాల్ని గురించి చదవడం మొదలుపెట్టినప్పుడు కొన్ని ఆధారాలు తెలుగు సాహిత్యంలో, ఉర్దూ సాహిత్యంలో దొరకడం మొదలైంది. ముఖ్యంగా ఈ 1948కి అటు ఇటు బతికిన రచయితలు, యాక్టివిస్టులు, ఉద్యమకారులు వీళ్ళందరినీ కలుసుకోవడం వల్ల అప్పటి సాహిత్యం నాకు అర్థమైంది. ఆ సాహిత్యం గురించి నాకు అప్పటిదాకా తెలియదు. మనకింత తెలంగాణ ఉద్యమం ఇంత పెద్దగా నడుస్తున్న కాలంలో కూడా ఆ సాహిత్యాన్ని గురించి మనకు తెలియదు. మొట్టమొదటిసారిగా ఆ 1946, 1956 మధ్య బతికిన
ఆ హైదరాబాదీ రచయితలు, కవులు, ఉద్యమకారుల గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు అసలు ఇంత చరిత్ర ఎందుకు కనుమరుగైపోయింది అన్న ప్రశ్న మొదలైంది. అప్పుడు నా వెతుకులాట మొదలైంది ఒక రకంగా. కానీ నేను ఏం చేశానంటే ఇందులో అప్పటికే 100 మౌఖిక కథనాలు, ఓరల్ హిస్టరీస్ నేను డాక్యుమెంట్ చేశాను. అవన్నీ చాలా పెద్ద, కొన్ని ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, కొన్ని వీడియోస్ ఉన్నాయి. కానీ ఎక్కువగా నేను నోట్స్తో తీసుకొని అవి డాక్యుమెంట్ చేశాను. కానీ నేను అవి చదువుతూ వింటూ ఉన్నప్పుడు ఈ హైదరాబాదు నుంచి రాసిన రచయితలు ఎవరైతే ఉన్నారో, నెల్లూరు కేశవస్వామి కానివ్వండి, కవిరాజమూర్తి కానివ్వండి, భాస్కర భట్ల కృష్ణారావు గారు కానివ్వండి, ఉర్దూ నుంచి జిలాని బాను కానివ్వండి, తర్వాత అనుభవాలు జ్ఞాపకాలు రాసిన సదాశివ గారు, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ, వీళ్ళందరి రచనల్లోంచి కొన్ని భాగాలు తీసుకొని, అంటే అటు ఓరల్ హిస్టరీస్, ఇటు వీళ్ళ సాహిత్య రచనల్లో వినిపించిన కథలు, గాథలు, ఇవి రెండూ నేను కలిపి వాటిలోంచి ఒక కొత్త మెథడాలజీని నేను తయారు చేసుకొని ఈ రచన మొదలుపెట్టాను. నిజానికి ఈ రచన నేను చాలా నెమ్మదిగా చేశాను. దీని వెనక కృషి దాదాపు 15 ఏళ్ల కృషి ఇది. ఇంతకుముందు పీర్ల పండుగ గురించి, ద ఫెస్టివల్ ఆఫ్ పీర్స్ వచ్చిన తర్వాత ఇది వెంటనే రావాల్సిన పుస్తకం. కానీ నేను కొంత అలసత్వం వల్ల, వేరే పనుల ఒత్తిడి వల్ల దీన్ని పక్కన పెట్టాను. కోవిడ్ సమయంలో జరిగిన చాలా విషాదాలు, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేసిన చాలామంది కోవిడ్ సమయంలో చనిపోయారు. ఆ క్రమంలో ఈ మధ్య చనిపోయిన వారు మనకి జైని మల్లయ్య గుప్తా, బూర్గుల నరసింహరావు గారు, వీళ్ళిద్దరూ కూడా నాకు ఈ పుస్తక రచనకు కావాల్సిన ఆధారాల్ని చాలా వాటిని సమకూర్చిపెట్టారు. అంటే వాళ్ళ జీవితాన్ని గురించి చెప్పడం, ఆ జీవితంలోంచి వాళ్ళు చదివిన రచనల గురించి చెప్పడం, ఆ రెండింటినీ కలిపి కుడుతూ వాళ్ళ అనుభవంలోంచి పోలీస్ యాక్షన్ గురించి చెప్పడం వల్ల నాకు చాలా విషయాలు అప్పుడు కొత్తగా అనిపించాయి. ఎందుకంటే నేను కూడా ప్రధానంగా వామపక్ష భావజాలం నుంచి వచ్చిన వాడినే అయినప్పటికీ తర్వాత నేను అస్తిత్వ చైతన్య పోరాటాల వల్ల ప్రభావితమైన వాడిని. 1990 తర్వాత అటు దళితవాదం కానివ్వండి, స్త్రీవాదం కానివ్వండి, ముస్లిం మైనారిటీ వాదం కానివ్వండి, ఇవి నా సాహిత్య మేధో ప్రయాణంలో పెద్ద మలుపులు. ఆ మలుపు నుంచి నేను ఆలోచిస్తున్నప్పుడు ఈ మిలిటరీ దురాక్రమణని ఎట్లా అర్థం చేసుకోవాలి అని నన్ను నేను వెతుక్కుంటున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఇంకా అంటే హింస ఒకవైపు జరుగుతోంది, అందులో అనుమానమేం లేదు. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ కుటుంబాలన్నీ చిన్నాభిన్నమైపోయాయి, అదంతా అలా ఉంది. కానీ మరోవైపు ఏం జరుగుతోందంటే, హైదరాబాదీ ముస్లిం సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి ఆ సమయంలోనే. అంటే ముఖ్యంగా ముస్లిం యువతరంలో చాలా మార్పులు వచ్చాయి. ముస్లిం యువతరంలో ఒక అస్తిత్వ వేదన మొదలైంది. ఈ కొత్త ముస్లిం యువకులు వీళ్ళు ఆలోచించే ధోరణి కూడా మారింది. ఇందులో కొంతమంది అంటే విద్యాధికులు కూడా ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు, అలీగఢ్ లాంటి చోట చదువుకొని వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు, విదేశాల్లో చదువుకొని వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ నేను వాళ్ళందరికంటే ఎక్కువగా ఒక మామూలు ముస్లిం జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది, దాన్ని మనం చరిత్ర కోణంలో దాన్ని ఎలా అధ్యయనం చేయాలి అనే విషయం మీద దృష్టి పెట్టాను నేను. అప్పుడు నాకు కనిపించిన కొత్త విషయాలు ఏమిటంటే, ఒక ప్రోగ్రెసివ్ ముస్లిం ఐడెంటిటీ, ప్రగతిశీల ముస్లిం అస్తిత్వ చైతన్యం అనేది మనకి ఈ పోలీస్ చర్య తర్వాతనే మొదలైంది. 40 తర్వాత వరుసగా మీరు సాహిత్యాన్ని చూసినా లేకపోతే వ్యక్తుల జీవితాలను చూసినా కూడా మీకు చాలా గాఢంగా కనిపించే విషయం ఏంటంటే, ఇంత హింస జరిగింది, సరే ఇన్ని కుటుంబాల్ని కోల్పోయాము, ఇంతమంది స్నేహితుల్ని కోల్పోయాము. నిజానికి నెల్లూరు కేశవస్వామి గారి కథ యుగాంతంలో స్నేహితుల్ని కోల్పోయిన బాధ ఆయన
పాకిస్తాన్కి వలస వెళ్ళిన ఒక స్నేహితుడి బాధని ఆయన చెప్తాడు. అలాంటివి చాలా జరిగాయి. కానీ హైదరాబాద్లోనే ఉండి, తెలంగాణలోనే ఉండి, ముఖ్యంగా దక్కన్లోనే ఉండి జీవితాన్ని మార్చుకోవాలి, కొత్త దృష్టితో జీవిత సమస్యల్ని అర్థం చేసుకోవాలి అనే ఒక ప్రోగ్రెసివ్ కోణం అనేది అప్పుడు మొదలైంది. ఇందులో కొంత మక్దు మొహియుద్దీన్ లాంటి ట్రేడ్ యూనియన్ నాయకులు, మహాకవి ఆయన అలాంటి వాళ్ళు చేసిన కృషి కూడా తప్పకుండా ఉంది. కానీ నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ముస్లిం సమాజంలో అంతర్గతంగా వచ్చిన మార్పు. ఇప్పుడు తామీరే మిల్లత్ లాంటి సంస్థ అప్పుడు పనిచేయడం మొదలుపెట్టింది. వాళ్ళు ప్రధానంగా ముందు చదువు మీద దృష్టి పెట్టారు వాళ్ళు. ఆ అన్వేషణలో భాగంగానే మనకి 1949లో సియాసత్ పత్రిక మొదలైంది. సియాసత్ పత్రిక మొదలవ్వడం అన్నది హైదరాబాద్ చరిత్రలోనూ తెలంగాణ చరిత్రలోనూ చాలా కీలకమైన మలుపు అని నేనే కాదు, ఇందులో నాకు వాళ్ళ కథనాలు, జీవిత చరిత్రలు చెప్పిన ప్రతి ఒక్కళ్ళు, అటు జైని మల్లయ్య గుప్తా కానివ్వండి, ఇటు మన సదాశివ గారు కానివ్వండి, దాశరథి కానివ్వండి, వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా చెప్పారు ఆ విషయం. అయితే నేను అది ఒక పత్రిక కాదు, కేవలం ఒక ఆయుధంగా ఉపయోగపడింది. అభ్యుదయ భావాలకి ఒక ఆయుధంగా ఉపయోగపడింది. ఒక కొత్త తరాన్ని తయారు చేసింది. అది పత్రికాపరంగా జరిగిన కృషి అయితే, మీకు ఈ పుస్తకం ముఖ చిత్రం చూస్తే అర్థమవుతుంది. పత్రిక అనేది ఇది 1948లో హైదరాబాద్లో పాత బస్తీలో తీసిన ఫోటో. చాలా అరుదైన ఫోటో ఇది. ఒక ముస్లిం పాత బస్తీలో ఒక ముస్లిం మిత్రుడి ద్వారా నాకు అందింది. వాడు అది చాయ్ హోటల్, అది చాయ్ హోటల్లో కూర్చొని వార్తాపత్రిక చదువుతున్నారు వాళ్ళు. అంటే వార్తాపత్రిక అన్నది మామూలు జనంలోకి వెళ్ళిపోయింది. అట్లాగే చదువు అంటే సాహిత్యం చదవడం, అభ్యుదయ సాహిత్యం చదవడం, అభ్యుదయ కవిత్వం చదవడం, ఇది ఒకవైపు జరుగుతుంటే మరోవైపు జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలి, మన ఇళ్లలో స్త్రీల పరిస్థితి మెరుగుపరుచుకోవాలి. అంటే జనానా నుంచి బయటపడి, ఆ ఫ్యూడల్ భావజాలాల్లోంచి బయటపడి ఒక కొత్త చైతన్యంతో మనం ముందుకెళ్ళాలి. ఈ భావనని నేను ఇందులో కొత్త ముస్లిం అనే కేటగిరీ కింద చర్చించాను. ఇలా అది ఒక కోణం అయితే, ఇందులో అంటే జెండర్కి సంబంధించిన చర్చ కూడా ఆ సమయంలోనే బాగా జరిగింది. అంటే ముస్లిం స్త్రీలకి సంబంధించిన చర్చ, అంటే జెండర్ కోణం నుంచి ఇవాళ మనం స్త్రీవాదం కోణం నుంచి ఏవేవైతే చర్చిస్తున్నామో అలాంటివి అప్పుడు మొదలయ్యాయి కొన్ని. దానికి ఉదాహరణగా నేను జిలానీ బానో హైదరాబాద్ గురించి రాసిన ఐవానే గజల్, ఇది తెలుగులో కూడా వచ్చిన నవల, ఇది తీసుకొని స్త్రీల ఆలోచనల్లో, వాళ్ళ చైతన్యంలో, చేతనలో ఎలాంటి మార్పు వచ్చిందో విశ్లేషణ చేశాను. ఇవి కాకుండా ఉర్దూని కాపాడుకోవడం, ఉర్దూ అనేది చివరికి అంటే అది కేవలం ఉర్దూ భాషకే పరిమితం కాలేదు ఆ సమయంలో. ఉర్దూ మన తెలుగులో ఇప్పుడు ఆ కాలంలో మనం గొప్పగా పేర్కొంటున్న పత్రికా రచయితలు, జర్నలిస్టులు, రచయితలు అందరూ కూడా ఉర్దూ పత్రికల్లో పనిచేసిన వాళ్ళే, ఉర్దూ పత్రికల్లో రాసిన వాళ్ళే. అంటే ఉర్దూ అనేది ఒక నమూనాగా మారింది ఆ సమయంలో. అది ఎలాంటి నమూనా, ఆ నమూనాలోంచి తెలంగాణ, హైదరాబాద్ ఏం నేర్చుకున్నాయి అని ఒక చాప్టర్లో నేను చర్చించాను. ఇలా చాలా విషయాలు ఇందులో ఉంటే, నొప్పి కలిగించే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ పుస్తకంలో. అంటే ఇప్పటికి కూడా నేను ఆలోచిస్తున్నప్పుడు కొన్నిసార్లు నాకు నిద్ర పట్టదు. నేను వాళ్ళ ఆడియోలు వింటూ ఉంటాను అప్పుడప్పుడు. నేను ఈ ఊళ్ళల్లో తిరుగుతున్నప్పుడు పీర్ల పండగ పాటలు పాడేవాళ్ళు, తర్వాత ఆ కాలంలో హింసని అనుభవించిన వాళ్ళు, అటు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆడియోలు అప్పుడప్పుడు నేను ఫోన్లో వింటున్నప్పుడు నాకు కన్నీళ్ళు ఆగవు. అంటే ఏమిటిది, ఇంత విషాదం ఎలా జరిగింది, మన తక్షణ చరిత్ర ఇది, ఇమ్మీడియట్ హిస్టరీ ఇది. ఇంత విషాదం జరిగినప్పుడు మనం ఎందుకు దీన్ని పట్టించుకోలేకపోయాము, మనం వేరే వేరే విషయాల్లోకి ఎందుకు వెళ్ళాము, ఈ విషాదంలోంచి మనం ఏం నేర్చుకోవాలి. అంటే రాజ్యం చేసే హింస ఏదైతే ఉందో అది కళ్ళకు కట్టినట్టు కనిపించింది ఆ కాలంలోనే మనకి.
ఇక నిజాంకి సంబంధించిన వేరే కోణాలు చాలా ఉన్నాయి. అవి నేను వాటి చర్చలోకి ప్రత్యేకంగా వెళ్ళదలుచుకోలేదు. నాకు వాటికంటే నిజాం కంటే కూడా ఒక మామూలు ముస్లిం, ఒక మామూలు తెలంగాణ హైదరాబాదీ ఆ కాలంలో ఎలాంటి హింసను అనుభవించారు, ఎలా వాళ్ళు ఆ హింసను ఎదుర్కొన్నారు, ఆ హింసను ఎదుర్కొని ఒక కొత్త చైతన్యంతో మళ్ళీ జీవితాలని ఎట్లా తీర్చిదిద్దుకున్నారు, ఆ తీర్చిదిద్దుకున్న జీవితాల్లోంచి మనం ఈ కాలంలో అంటే ఇవాళ చారిత్రకంగా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతున్నాయి. ముస్లిం సమస్య అనేది 1992 బాబరీ మసీదు విధ్వంసం తర్వాత ఇంకా వేరే రూపం దాల్చింది. ఇప్పుడు తర్వాత గుజరాత్ అల్లర్లు జరిగాయి. ఇప్పుడు ఈ తాజాగా జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి హిందుత్వ అనేది ఒక పెద్ద శక్తిగా అవతరించడం, దాన్ని ఎదుర్కొనే యుద్ధంలో మనమంతా ఉన్న సమయంలో ఈ 1948 మిలిటరీ చర్యని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, అందులోంచి మనం ఏం తీసుకోవాలి, రాజ్యం, హింస, నియంతృత్వం, అధికారం, పెట్టుబడి ఇవన్నీ కలిసి మామూలు మనిషి మీద యుద్ధం ఎలా ప్రకటించాయి, ఇవన్నీ తెలుసుకోవాలి అన్న ఆలోచన నాకు ఈ పుస్తకం వైపు తీసుకెళ్ళింది. ఇది ఒక ప్రారంభం మాత్రమే. నేను హైదరాబాద్ చరిత్రకి సంబంధించి ఒక మొదటి అడుగు మాత్రమే ఇది. ఇంకా చాలా అడుగులు వేయాల్సి ఉంది, చాలా చరిత్రని వెతకాల్సి ఉంది, చాలామందిని కలవాల్సి ఉంది, చాలా చదవాల్సి ఉంది. ఈ పుస్తకం ప్రస్తుతం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు ప్రచురించారు కాబట్టి ఇది ఇంగ్లీష్లోనే అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ కొంచెం ఖరీదు బాగానే పెడతారు కేంబ్రిడ్జ్ వాళ్ళు, కొంచెం కాదు హార్డ్ కవర్ కాబట్టి ఇది కొంచెం ఖరీదే ఉంది. కానీ ఇందులో అంటే చాలా విలువైన డాక్యుమెంట్స్, చాలా విలువైన చిత్రాలు, ఆ 1948కి సంబంధించిన చాలా విలువైన చిత్రాలు అవన్నీ ఉన్నాయి. అయితే ఇది తెలుగులో రావాలి అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ఎందుకంటే ఇది తెలుగు వాళ్ళ చరిత్ర, ఇది తెలుగు సాహిత్యానికి సంస్కృతికి సంబంధించిన చరిత్ర కాబట్టి ఇది తెలుగులో వస్తే బాగుంటుంది అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. నేను ఈ 2-3 రోజుల్లో మాట్లాడుతున్నప్పుడు మిత్రుడు ఎన్ వేణుగోపాల్, బాలరెడ్డి వీళ్ళు ఈ పుస్తకాన్ని తెలుగులో తీసుకురావాలి, ఎట్లా అయినా సరే అతి త్వరగా తీసుకురావాలి అనే ఆలోచనలో ఉన్నారు. అది ఎంతవరకు ఫలిస్తుందో నేను చూడాలి. తెలుగులో రావాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. నిజానికి ఇంతకుముందు రాసిన పుస్తకం పీర్ల పండగ మీద కూడా అది తెలుగులో రావాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకం మీద చర్చ జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు అందరూ మళ్ళీ ఆ పీర్ల పండగ పుస్తకాన్ని గురించి కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు. అందుకు సంతోషంగా ఉంది. ఈ 2 పుస్తకాలు కూడా వీలైనంత త్వరగా తెలుగులోకి వస్తే అంతకంటే గొప్ప సంతోషం నాకేమీ లేదు. అంటే ఎవరికైతే ఈ పుస్తకం చేరాలో వాళ్ళకి ఈ పుస్తకం చేరుతుంది. నా పని ఎవరి కోసమైతే నేను ఈ పని చేశానో వాళ్ళ చేతుల్లోకి ఈ పని వెళ్ళడం, వాళ్ళు ఆలోచించే అవకాశం వాళ్ళకి కలగడం, ఇది అంతకంటే మనకేం కావాలి. ఈ పుస్తకం ప్రస్తుతానికి ఒక కొత్త చర్చకి నాంది పలుకుతుందని మీ అందరూ ఈ పుస్తకాన్ని చదివి దీనికి సంబంధించిన విషయాల్ని అటు రాజకీయంగా, సాంస్కృతికంగా, మతపరంగా, కానీ ముఖ్యంగా మానవీయ కోణం నుంచి ఈ పుస్తకాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నది ఇవాళ మన ముందు. అది కేవలం ఒక 50-60 ఏళ్ల కిందటి చరిత్ర కాదు. ఇది ఇవాల్టి చరిత్ర. ఈ చరిత్రలోంచి నేర్చుకోవాల్సిన పాఠాలు మన ముందు తరాలని మనం ముందుకు వెళ్ళడానికి ఇవి చాలా అవసరం. కేవలం ఆ ఫ్యూచరిస్ట్ అంటే భవిష్యత్వాద దృష్టితో నేను ఈ చరిత్ర పుస్తకాన్ని రాశాను. మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తున్నాను. ధన్యవాదాలు. మంచి పుస్తకానికి మరోసారి ధన్యవాదాలు.